చంద్రముఖితో ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసి వస్తాను. ఫోన్ అయితే మాట్లాడట్లేదు, మరి ఇంకెవరితో సొల్లు పెడుతున్నాడు ఎద్దవా? హలో మహి. బంగారం, సారీ సారీ చంద్రముఖి. ఇట్స్ ఓకే మహి. టాబ్లెట్స్ తీసుకొస్తున్నావా లేదా అని కాల్ చేశాను. తీసుకున్నాను, ఇదిగో ఇంటి ముందే ఉన్నా, వస్తున్నాను. మళ్ళీ చేసావేంటి బంగారం? మళ్ళీ చూడవేంట్రా? ఇప్పుడే కదా నీ కాల్ కలిసింది. ఓ నువ్వా? ఎవరనుకున్నావురా? నువ్వే అనుకున్నాను, నువ్వే. వస్తున్నాను బంగారం, ఇంటి ముందే ఉన్నాను. చంద్రముఖి వచ్చావా మహి? తెచ్చాను కూడా, ఇది తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. మహి నీతో మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను. ఐశ్వర్య ఫోన్ చేసింది, నేను 2 నిమిషాలు వస్తాను. మేనేజ్ చేయాలి కదా. డార్లింగ్ మై ఏంజెల్. వచ్చావా? అవును, చాలా సార్లు కాల్ చేసినట్టున్నావు. మెసేజ్ కూడా వచ్చింది. చేశాన్రా. నువ్వెక్కడెక్కడ ఎవరితో ఉన్నావో తెలియదు కదా. అలా అంటావేంటి బంగారం? సరే, నింపాదిగా డిస్కస్ చేద్దు గానీ టాబ్లెట్స్ తెచ్చావా? ఇదిగో తీసుకొచ్చాను డార్లింగ్. ఇవి తెచ్చావేంట్రా? ఏంటివి? ఇవి కాదు కదా నేను వేసుకునే టాబ్లెట్స్. ఓ షిట్, అంటే ఇవి వేరే వాడి అనుకుంటా. అవి ఇవి అనుకుంటా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఉడత మొహమోడా, నా కడుపుతో ఆటలాడుకుంటావా ఏంటి? వాటర్ లేవే. వామ్మో, ఈ టాబ్లెట్లు వేసుకోకూడదు బంగారం. ఇవి వేరే వాళ్ళు వేసుకోవాలి. వేరే వాళ్ళు వేసుకోవాల్సి నువ్వు వేసుకోవాలి. కరెక్ట్ ఇది. ఎవరో వేసుకోవాల్సిన టాబ్లెట్స్ నేను వేసుకోవడం ఏంట్రా? అబ్బా కన్ఫ్యూజ్ అయిపోయాను డార్లింగ్. వెంటనే ఈ మందులు వాపస్ ఇచ్చేసి ఆ మందులు తీసుకొచ్చేస్తానే. రేపు మార్నింగ్ వెళ్దూలే. లేదు 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 లేదు. అయిపోయి ఆ మందులు వేరే వాళ్ళు వేసుకుంటే. ఎవరు? అదే అమ్మాయికి బంగారం. అమ్మాయికి వేసుకున్నారు ఇంకో ప్రాబ్లం కదా, నేను వెళ్తా. మహి రే, చంద్రముఖి చంద్రముఖి, ఆ టాబ్లెట్ వేసుకోవద్దు. ఏమైంది మహి? టాబ్లెట్స్ మారిపోయాయి. థాంక్ గాడ్, వాటర్ లేవని ఆగాను. ఈ లోపే వచ్చేసా. లేదంటే. ఇట్స్ ఓకే, ఈ టాబ్లెట్ ఇచ్చేసి ఈ టాబ్లెట్స్ వేసుకో. మహి ఒక్క నిమిషం. చెప్పు చంద్రముఖి. వెంటనే వెళ్తే తనకి అనుమానం వస్తుంది మహి. కరెక్టే, 2 మినిట్స్ ఆగి వెళ్తా. మహి, నాకు నీ ఫోటో కావాలి. నా ఫోటోనా? ఎందుకు? కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటోని ఇష్టంగా చూస్తామో వాళ్ల పోలికలు ఎక్కువ వస్తాయంటారు. ఈ బిడ్డకు తండ్రి పోలికలు రావాలని అడిగాను. తప్పకుండా ఇస్తాను చంద్రముఖి. ఐశ్వర్య, 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 ఏమైందంటీ? మీ ఆయన ఎందుకంత హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు? టాబ్లెట్స్ మారిపోయాయని మళ్ళీ మెడికల్ షాప్ కు వెళ్ళాడంటీ. ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లోనే ఉన్నాడు కదా. ఇంట్లోనే ఉన్నాడా? అంటే చంద్రముఖి రూమ్ లోకి వెళ్ళుంటాడా? ఆంటీ మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా పర్లేదు కదా? కొంచెం పెద్ద ఫోటో అయితే బాగుంటుంది మహి. సరే ఇప్పుడే తీసుకొస్తాను.
ఐశ్వర్య అక్కడే ఆగిపోయావే రా కూర్చో ఐశ్వర్య. పర్లేదులే, రూమ్ ఎలా సర్దుకున్నావో చూద్దామని వచ్చాను. చాలా నీట్ గా సర్దుకున్నా చంద్రముఖి. బాగుంది రూము. ఏమైంది? ఏం లేదు, రూమ్ ని చాలా నీట్ గా పెట్టుకున్నా చంద్రముఖి. అవును, రేపు కంపెనీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టున్నా. చెప్పడం మర్చిపోయాను చంద్రముఖి, రేపు నువ్వు కూడా కంపెనీ దగ్గరికి రావాలి. తప్పకుండా వస్తాను. సరే, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ చంద్రముఖి. గుడ్ నైట్. అయ్ బాబోయ్, చేయి తొక్కిందా? అవును, నలిపేసింది. అబ్బా చంద్రముఖి, ఇంక నేను బయలుదేరతా, లేకపోతే తనకి డౌట్ వస్తుంది. అవును మహి, జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. అమ్మా, అబ్బో. ఏం చిన్నకోళ్ళ, మీ ఆయన కనపడలేదా? లేదా ఆంటీ, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నువ్వు సరిగ్గా చూడలేదనుకుంటా. చూశాను, ఎక్కడా లేడు. వచ్చేసా, మందులు తెచ్చేసా. ఎక్కడికి వెళ్ళావు? మందుల షాప్కి వెళ్ళాను. వైన్ షాప్ కనుక్కున్నావా? ఆ మందు తీసుకుని ఎన్నాళ్ళైంది బాబు? నువ్వు వేసుకో పిన్ని, అసలే నా చేయి కారిడోర్లు ఇరుక్కుని నొప్పి వస్తుంది. సర్లే, నాకెందుకు, మీ మొగుడు పెళ్ళాలి ఏమైనా చేసుకోండి. బాగా నొప్పిగా ఉందా మహి? ఆ. ముద్దు పెడతారా? ఆ, అబ్బా బంగారు బంగారు, నొప్పి వస్తుంది. అమ్మా. చాముండేశ్వరి, ఎన్ని రోజులు నాలా ఉండి, నా స్థానంలో ఉండి, నువ్వు చేసిన అరాచకాలన్నిటికీ రేపు ముగింపు పలుకుతాను. కొత్త కంపెనీ ప్రారంభోత్సవం రోజే నీకు చరమగీతం పాడతాను. అఖిల, కొత్త కంపెనీ తాలూకా ఫైల్స్ ఒకసారి చెక్ చేసి సైన్ చేసేసి. ఇకపై నేను ఈ కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోనండి. అన్ని బాధ్యతల్ని పెదబాబుకి అప్పచెప్పానని చెప్పాను కదండి. అదే అడుగుదామని వచ్చామమ్మా. అవునఖిల, ఈ నెల రోజుల్లో నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు సంతోషించదగ్గవే. అయితే మాకెవరికి ఏ బాధ తెలియకూడదని నువ్వు జాగ్రత్త పడుతున్నావు. అదేంటో చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పమ్మా. పెదబాబు, అలాంటిదేమీ లేదు నాన్న. నిజం చెప్పమ్మా. ఈ ఇంటికి అండగా ఉండే నీకోసం మేమందరం తోడుగా ఉంటాం. అదే కష్టమైనా సరే. అలాంటిదేమీ లేదు నాన్న. 24 గంటలు గడిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. తొలగిపోతాయి. మా అమ్మ చుట్టూ ఏదో జరుగుతోందని ఎన్ని రోజులు భయపడ్డాను. అదే నిజమేమో అనిపిస్తోంది. లేకపోతే పార్వతికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి? నాకు నాకు నిన్ను కూడా ఎదిరించే అధికారం ఇవ్వడం ఏంటి? ఏం జరుగుతోంది అఖిల? మాతో చెప్పుకుంటే
భారం తగ్గకపోయినా ఆ సమస్యని ఛేదించే శక్తిగానైనా మారతాం. అఖిల, నీకోసం ప్రాణాలైనా ఇస్తాం. నాకు మీ ప్రాణాలే ముఖ్యమండి. మీరు సంతోషంగా ఉండాలి. నువ్వు లోపల బాధపడుతూ మాకు సంతోషాన్ని ఎలా పంచుతావు అఖిల? మీరు కంగారు పడకండి. రేపు కంపెనీ ప్రారంభోత్సవం జరిగితే మునుపటి ఉత్సాహం వస్తుంది. బిడ్డల ఆనందంగా ఉండడం కోసం కన్న తల్లి ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. అదే ఆలోచిస్తున్నాను, అంతే. ఒక్క నిమిషం. హలో, ఏంటి అఖిలాండేశ్వరి, నీ భర్త నీ పెద్ద కొడుకు ఇద్దరూ వచ్చి నీ చుట్టూ అలుముకున్న చీకటేంటని అడుగుతున్నారా? నీలాంబరి నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ ప్రతి కదలికని గమనిస్తూనే ఉంటుంది. అయితే మీ వాళ్లకి నిజం చెప్పి నువ్వీ సమస్య నుంచి బయటపడలేవు. నీ ఫ్యామిలీ కోసం నువ్వేవైనా చేస్తావని నేను నిన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాను. నీ ఫింగర్ ప్రింట్స్ తో లాక్ ఓపెన్ చేసి పాస్వర్డ్స్ అన్నీ నేను చెప్పినట్టుగా నువ్వు మార్చేస్తే చాలు. ఖుషీగా ఉన్న నీలాంబరి నీకు చీర తీసుకొస్తుంది. అది కట్టుకుని నువ్వు కంపెనీకి రావాలి. ఏం చేయాలని చెప్పావు? కట్టు బొట్టు కూడా మీరే. ఎస్, నేనే డిసైడ్ చేస్తాను. రేపు ఒక్కరోజు. ఓకే, see you. ఎవరమ్మా? అది కంపెనీ గురించి కాల్ చేశారు. సమయం కూడా ఎక్కువ లేదు కదా. మీ సందేహాలకు కూడా రేపు సమాధానం దొరుకుతుంది. వెళ్ళండి. అది కాదు అఖిల. ప్లీజ్ అండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అఖిల. గుడ్ నైట్. ఆంటీ, మీకు ఫోన్లో చెప్పే ఉంటారు. చీరలు తీసుకొచ్చాను.
ఇందులో మీకు చాయిస్ కూడా ఇచ్చారు, నచ్చిన చీర కట్టుకోవచ్చు అని. అది కూడా ఈ రెండిట్లో మాత్రమే. కాదని ఇంకో నిన్ను కొట్టను. భయపడకు. చెప్పావు కదా, వీటిల్లోనే ఒక చీర కట్టుకుని వస్తాను. వెళ్ళు. చాముండేశ్వరి, నేను కంపెనీ ప్రారంభించడమే కాదు, నువ్వు అక్కడికి వచ్చేలా చేస్తాను. ఇక నువ్వు తిరిగి వెళ్లకుండా చెయ్యడమే నా ముందున్న కర్తవ్యం. విజయ్, అమ్మగారు? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయి. సరే అయితే అయ్యగారు, ఆ? పూజ మొదలెట్టచ్చా? ఖుషి, అమ్మగారు, మనం ముందు రావడం చాలా మంచిదైంది. లేదంటే ఇన్ని ఏర్పాట్లు ఎవరు చేయించేవాళ్ళు? నిజమే అమ్మగారు, మీరే కదా వక్కలు అరటిపళ్ళు అన్ని తీసుకొచ్చారు. పంతులు గారు, అమ్మా. భూమి పూజకు ఏర్పాట్లన్నీ రెడీ చేసినట్టే కదా? కుటుంబం మొత్తం ఇక్కడికి రావడమే ఆలస్యం అమ్మా. రెడీ అని ఒక్క ముక్కలో చెప్పొచ్చు కదా. ఏంటో అందరూ తెరకాసుగా మాట్లాడేవాళ్లే. పిచ్చి చీపురు, నీ దగ్గరున్న టైం బాంబ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ కట్టిన ఈ బెలూన్స్లలో ఉన్న గ్యాస్ వల్ల మంటలు ఎక్కువై అందరూ బూడిదైపోతారు. ఖుషి, నువ్విచ్చిన మొబైల్లో టైమర్ చూపిస్తోంది. ఆట మొదలైందమ్మగారు. ఆట నేనెప్పుడు ఆడాను? అదే, మీకు తెలియకుండానే గేమ్ స్టార్ట్ అయిపోయింది. అందులో టైం అయిపోగానే ఆట పూర్తయిపోతుంది. మీకు కూడా గిఫ్ట్ వస్తుంది. అయితే ఇంకో 57 నిమిషాల్లో నేను గెలుస్తానన్నమాట. గిఫ్ట్ వస్తే నాకే ఇవ్వాలి. మొబైల్ మీకు ఇచ్చాక ఏ గిఫ్ట్ వచ్చినా అది మీదే అవుతుంది అమ్మగారు. అబ్బా, నువ్వెంత మంచిదానివి ఖుషి. నేనిచ్చిన మొబైల్ మీ దగ్గరే పెట్టుకోండి, కార్లు అస్సలు పట్టుకండి. గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు వచ్చినప్పుడు మొబైల్ మీ దగ్గరుంటేనే మిమ్మల్ని విన్నర్ గా ప్రకటిస్తారు. ఇది చేతిలోనే పట్టుకుంటాను ఖుషి. కొబ్బరికాయ కొట్టాల్సొస్తే కొంగులోనే దాచిపెట్టుకుంటాను. పక్క వాళ్ళకు మాత్రం ఇవ్వను. అమ్మా, ముహూర్త సమయం అవుతుంది. అమ్మగారు వాళ్ళని త్వరగా రమ్మని చెప్పండి. సరే సరే, నేను వెళ్తానండి అమ్మగారు. త్వరగా చెయ్యి. మన టైం స్టార్ట్ అయిందని అఖిలకకు చెప్పాలి. అలాగే. వెళ్ళు. పిచ్చిదానా, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నన్నే ముందు చంపుతానని చెప్పావు కదా, ఇప్పుడు నీతోనే మారణకాండ మొదలవబోతోంది. మేడం ఇక్కడికే వస్తా అన్నారు, ఇంకా రాలేదేంటి? అరుగో వస్తున్నారు. నమస్తే మేడం. కంగారు పడకండి, నేను అఖిలాండేశ్వరిని కాదు, చాముండేశ్వరిని. మేడం మీరు కొన్ని పనులు అవ్వాలి అంటే మాట వేషం మార్చక తప్పదు. నా పగని సాధించడం కోసం నేనెత్తిన అవతారం ఇది.